అన్నపై పోరాటం అనే కంటే కూడా అన్నని గద్దెదించాలని పోరాటం చేస్తున్నటువంటి షర్మిల అందువలన ఈనాడు ఆంధ్రజ్యోతి ఆమెకి హైప్ ఇస్తున్నాయి. అందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. నిజాన్ని నిర్భయంగానే మాట్లాడుకోవాలి. అబద్ధాలను అసూగా చెప్పేయాల్సిన పనేం లేదు. షర్మిల తన అన్నని గద్దెదించడానికి వచ్చింది కాబట్టి ప్రోత్సహిస్తున్నారు. తను అధికారంలోకి రాదని తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తున్నారు. అలా కాకుండా తన అధికారంలోకి వస్తుందంటే మళ్ళీ ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ వీళ్ళే రాస్తారు. ఇది పక్కన పెడితే అసలైనటువంటి అంశం ఇప్పుడు షర్మిలకి సంబంధించినటువంటిది. రేపటి నుంచి సభలు జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు పెట్టబోతోంది. 11 చోట్లన ఈ సభలు నిర్వహించబోతోంది. ఇది అసలు పరీక్ష. ఎందుకంటే ఇప్పుడు జగన్ వెళ్తే జనం ఎట్లా వస్తున్నారో చూస్తున్నారు, చంద్రబాబు వెళ్తే జనం ఎట్లా వస్తున్నారో చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్తే జనం ఎట్లా వస్తున్నారో చూస్తున్నారు, లోకేష్ వెళ్తే జనం ఎట్లా వస్తున్నారో చూస్తున్నారు. వాళ్ళతో పోటీ పడాలనుకున్నప్పుడు ఈమెకి ఎలా వస్తారు? ఈమెకి జనం రాకపోతే ఇప్పుడు ఇదివరకు పాదయాత్ర అప్పుడు జనం వచ్చారు. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పాదయాత్ర చేసినప్పుడు అది తన గొప్పతనమే అనుకుంది. తర్వాత వైఎస్ఆర్ టీపీ పెట్టి పాదయాత్ర చేసింది, డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నా ఎంతమందిని తేగలుగుతారు? ఒక సభకి ప్రతి సభకి ఒక 5,000 మందిని తేగలిగితే కాంగ్రెస్ పార్టీకి ఆరంభమైనట్టు. డబ్బులు ఇచ్చాను కాదు, మామూలుగా వాళ్ళు రాగలిగితే ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకురాగలిగిన 5,000 మంది మంచి పోటీలోకి దిగినట్టు. కనీసం 5-10 వేల మంది కనుక ఆమె సభలకు వస్తే తన ప్రయాణం సక్సెస్తో ప్రారంభించినట్టు. లేదు 500 మందో 1000 మందో వచ్చారు అంటే పార్టీని కాపాడుకునేందుకోసం ఆవిడ చేస్తున్న ప్రయత్నానికి చిన్నపాటి మద్దతు లభించినట్టు. ఏం జరుగుతుందో చూద్దాం.